ఈరోజు భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో 20 శ్లోకాలు, రెండవ అధ్యాయంలో 5 శ్లోకాలు చెప్పబోతున్నాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత ప్రథమోధ్యాయః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢాన్ దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్యమతీంచము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చ కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైప్యశ్చ నరపుంగవః అశ్వత్థామా అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చ కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైప్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథః అస్మాకం తు విశిష్టాయే తాండిభోజద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తామ్రవీపితే భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ అన్యే చ భవశూరా మదతే త్యక్త జీవితాః నానాశస్త్రప్రహరణ సర్వే యుద్ధ విశారద అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తుదమే దేశం బలం భీమాభిరక్షితం అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చ శంఖం దద్మౌ ప్రతాపవాన్ తత శంకాశ్చ వీర్యశ్చ ప్రణవానక గోముఖాః సహసైవాభ్యన్యంతః శబ్దస్తుల్యోऽభవత్. తత శ్వేతయోయుతే మాతిస్తేనని స్థితౌ మాధవ పాండవాశ్చైవ దివ్యశంఖౌ ప్రదద్మతుః. పాంచజన్యం ఋషికేశు దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మ వృకోదర. ఇంకా అయిపోలేదు. వెరీ గుడ్, గట్టిగా చెప్పట్లండి. ఇంకా అయిపోలేదట. వెరీ గుడ్. అనంత విజయం రాజా కుంతి పుత్ర యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సఘోషమణి పుష్పక కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖం దద్మౌ పృథక్ సఘోషదాత్తరాష్ట్రాణం హృదయాని వ్యజాయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వెనునాదయన్ అద వ్యవస్థితాన్ దృష్ట్వా దాత్తరాష్ట్రాన్ కపిధ్వజ పరవృతే శస్త్ర సంపాతే ధనురుద్ధమ పాండవః. అత ద్వితీయోధ్యాయః. సంజయ ఉవాచ తం తథా కృపయావేశ్చ మశ్రుపునాకులేశనం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః ఇషుభిః ప్రతియోచ్యామి భుజరవసూదనః. థ్యాంక్ యూ. ఒకసారండి ఈ చిన్నారికి నిజంగా వారం వారం మాకు భగవద్గీత నేర్పిస్తున్నారు సునీత గారు. ఈ గుళ్ళో ప్రతి శుక్రవారం భగవద్గీత నేర్పిస్తారు. మేము పుస్తకం పట్టి ప్రతి వారం రిపీట్ చేస్తున్నాం. ఇంతవరకు ఒక్క శ్లోకం కూడా మాకెవరికి కూడా బై హార్ట్ రాలేదండి. చూసి కూడా మేము మిస్టేక్స్ చదువుతున్నాము. కానీ ఆ చిన్నారి చూడకుండా వితౌట్ మిస్టేక్ భగవద్గీత టీచర్ గారు ఇక్కడే ఉన్నారు. ఎలా చెప్పాడండి చిన్నారి? గట్టిగా చెప్పట్లండి. ఆ తల్లికి ముందు చిన్నారికి నేర్పించిన ఆ తల్లికి ఆ చిన్నారికి టీచర్ గారు భగవద్గీత చిన్నారి ఎలా చెప్పాడు?
ఓకే మా హరి ఓం అండి. చాలా 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 బాగా చెప్పారండి. రియల్లీ